పందులకి కుక్కలకి ఇవ్వద్దు అంటున్నాడు. పందుల ముందు ముత్యాలు చల్లొద్దు అంటాడు ఆయన. అవును కదండి. పరిశుద్ధమైనది పందులు తొక్కేటట్టు చేయకండి మీరు. మనం ఇస్తామా? బల్ల ఎవరికైనా ఇస్తామా? రక్షణ పొందిన వారికే ఇస్తాం. అవునా కదండి. రక్షింపబడుతున్న మనము ఎలా పడితే అలాగా అందులో చేయి పెట్టిస్తామనుకోండి, వచ్చిన వారు ఏం నేర్చుకుంటారు? నేర్చుకోవడానికి ఏముంది? మన క్రియల్లో ఏముంది? వచ్చామా, పోయామా, వెళ్ళిపోయామా, తిన్నామా, అంతే. అదే నువ్వు నేర్పిస్తున్నావు. రాబోయే తరానికి నువ్వేం నేర్పిస్తున్నావు? కొత్తగా వచ్చిన వారికి నువ్వేం నేర్పిస్తున్నావు? కొత్తగా దేవుణ్ణి అంగీకరించిన వారికి నువ్వేం నేర్పిస్తున్నావు? క్రీస్తు ప్రేమ నేర్పిస్తున్నావు. సరే, మరి భక్తి నేర్పించవా? పరిశుద్ధత నేర్పించవా? యథార్థత నేర్పించవా? నువ్వు దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉంటే కదా నిన్ను చూసి ఇంకొకరు సరి చేసుకొని కూర్చుంటారు. అవునా కదండి. కూర్చోవడం అంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, అదే కూర్చోడం. అది కాదు. కూర్చోవడం అంటే అది కాదండి. దేవుడిలో భయము భక్తి కలిగి నువ్వు సమయానికి వచ్చి దేవుడిని ఆరాధించి, దేవుడిని స్తుతించి, దేవుడికి నువ్వు మహిమపరిచి, సమయం దేవునికి ఇచ్చి వస్తానని చెప్పిన ప్రార్థనకు మరలా నువ్వు వచ్చి దేవుడికి నువ్వు గౌరవం చెప్తిస్తే, గౌరవిస్తే నిన్ను గౌరవించరు ఎవరు? తప్పక గౌరవిస్తారు. నిన్ను చూసి వారు పడిపోకుండా, అమ్మో వీళ్ళు ఎంత భక్తిగా ఉన్నారంటే మేము కూడా అలా ఉండాలేమో, వీళ్ళు సమయానికి వస్తున్నారంటే మేము కూడా సమయానికి రావాలేమో. ఒక విశ్వాసం మీ దగ్గరే నేర్చుకుంటాం, బయట వారి దగ్గర కాదు. అవును కదండి. అందుకే మన ప్రవర్తన, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు చెరుపును అంటే నిన్ను చూసి ఇంకొకరు పడిపోతే దాని జీతం ఎవరికి వస్తుంది? లేదు, ఒకసారి ఆలోచన చేయండి. మనల్ని చూసి ఇంకొకరు పడిపోతారు అంటే దాని జీతం మనకే వస్తుంది. ఎందుకు? నిన్ను బట్టే వారు చెడిపోయారు. పెద్దోళ్ళకి ఏంటంటాం? చిన్నపిల్లలు అన్నయ్య ఏదైనా చేశాడు నువ్వు తమ్ముడిని అంటాం. అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను, అన్నయ్య దగ్గరికి వెళ్ళాటన్నా నీ బట్టే తమ్ముడు ఇలా తయారైంది, నీ వల్లే అక్క తయారైంది, నీ వల్లే చెల్లె ఇలా తయారైంది, నీ వల్లే. దేవుడు మరి అంటడా లేదు? నీ బట్టే ఈమె ఎలా ప్రార్థన చేస్తుంది, నీ బట్టే సమయానికి రావట్లేదు, నీ బట్టే నచ్చినట్టు జీవిస్తుంది, నీ బట్టే సినిమాలు చూస్తుంది, నీ బట్టే సీరియల్ చూస్తుందని దేవుడు అంటే మనం ఏం చేస్తామని అక్కడ పెట్టుకుంటాం బుర్ర. మన కదా విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. ఎవరితో? తిమోతికి రాసిన తిమోతికితో చెప్తున్నాను. అపోస్తలుడైన పౌలు, నువ్వు సేవ చేస్తున్నావు, యవనస్తుడై ఉన్నావు, జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు విశ్వాసులకు మాదిరిగా నువ్వు ఉండాలి. నీకు నచ్చినట్టు నువ్వు జీవిస్తానంటే అవ్వదు. ఒక మాదిరి వాళ్ళకి నేర్పించాలి. నువ్వు ఒక మంచి మార్గం వారికి బోధించాలి. నిన్ను బట్టి వారు పడిపోయారా, నీకు 2 అంతల శిక్ష వస్తుంది. హల్లెలూయా. మనమంటే ఒకరికి మాదిరిగా జీవించి ప్రార్థన చేస్తే అలా చేయాలి.